నాకు వాయిదా వేయక ముందు కదా మాట్లాడాలి. వాయిదా వేసి నాకు రీజన్ చెప్పేముంది మేడం? అప్పుడు మళ్ళీ వాయిదా వేస్తారు. ఇప్పుడు నాకు రీజన్ చెప్పి కదా వాయిదా వేయాల్సింది. నేను చీఫ్ చెప్పడానికి రెడీగా ఉన్నానంటే మళ్ళీ ఎందుకు వాయిదా వేశారు మేడం? నాకు బాగాలేదు మేడం. అసలు ట్రాన్స్ఫర్ చేసిన వాళ్ళు మేడం ట్రాన్స్ఫర్ ఐఎమ్ నాట్ బ్లేమింగ్ మేడం. నేను చీఫ్ ఎగ్జామినేషన్కి నాకు సమన్స్ వచ్చినాయి, నేను పిలిచాను, నేను చీఫ్ రెడీగా ఉన్నానంటే నాతో మాట్లాడకుండా మళ్ళీ ఎందుకు వాయిదా వేశారు? వాయిదా వేసి నాకు మాట్లాడేది ఏముంటుందండి? నేను చీఫ్ రెడీగా ఉన్నానని చెప్తున్నాను కదా. 3 సంవత్సరాల నుంచి చీఫ్ కోసం వెయిటింగ్. పార్ట్ ఆఫ్ ద చీఫ్ ఈజ్ కండక్టెడ్. మిగిలిన చీఫ్ కోసం వెయిటింగ్ అమ్మా. అసలు ట్రాన్స్ఫర్ చేసేసారు, మళ్ళీ ఎందుకు పిలిచారు? నాకు అది కారణం కావాలి కదమ్మా. వాయిదా వేయకండి, వాయిదా వేయకుండా మాట్లాడండి మేడం. కూర్చోండి జస్ట్. మేడం గారు అలా కాదండి. నేను చీఫ్ కోసం రెడీగా ఉందని చెప్పాను కదా. మేడం ఇంతమంది వాళ్ళకి అయిన తర్వాత మాట్లాడదాం అన్నారు. కూర్చోండి ప్లీజ్ మేడం, ప్లీజ్ కైండ్లీ రిక్వెస్ట్ టు యూ. No, nothing మేడం. జస్ట్ 10 minutes తర్వాత కాల్ వర్క్ తర్వాత పిలుస్తామని అన్నారు కదా. రైస్ గారు 10 నిమిషాలు కాల్ వర్క్ అయిన తర్వాత మరి మాట్లాడతామని చెప్పన్నారు. ఇంతమంది చెప్తున్నా ఒక్కసారి ఆలోచించండి. విజ్ఞాన్ సార్ నమస్తే. మంది 3 నెలల క్రితం 492 కేసు ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందని చెప్పారు. దానికి సంబంధించి మనకి ఈ కోర్ట్స్లో కానీ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్పలేదు. మరి బెంచ్ క్లర్క్స్ని ఎన్నిసార్లు నేను కోర్టుకి వెళ్ళి అడిగినా కానీ మాకు తెలియదని సమాధానం చెప్పారు. దానికి ముందు మన డాక్యుమెంట్ పిటిషన్, ఎవిడెన్స్ పిటిషన్ని 1187 ఆఫ్ CRLMP అయిన దాన్ని హైడ్ చేసేసి పోయిందని చెప్పి చేయడం జరిగింది. ఆల్రెడీ దాన్ని డిస్మిస్ చేసేసారు. అయినా కానీ ట్రాన్స్ఫర్ అయినప్పుడు పోయిందని చెప్పి ట్రాన్స్ఫర్ అవటాన్ని 3 నెలలు ఇంటెన్షనల్ డ్రాగ్ చేశారు. తర్వాత 3 నెలల క్రితం దాన్ని ట్రాన్స్ఫర్ చేశామని చెప్పడం జరిగింది. నీ కేసు ఇక్కడ జరగదని ఏఎంఎం కాచాని గారు మరి ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు అనేది చెప్పలేదు. నన్ను 25/11 నుంచి మెంటల్ షాక్లోనే పెట్టారు, యాంబిగ్విటీలోనే పెట్టారు. ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయింది, ఎవరు ట్రాన్స్ఫర్ చేశారు అన్నది కూడా షూమోటర్లో ట్రాన్స్ఫర్ చేశారా, లేకపోతే అపోనెంట్ లాయర్ ట్రాన్స్ఫర్ చేశారా, డిఫెన్స్ లాయరు, లేకపోతే నా ప్రమేయం లేకుండా 492 కేసులో ట్రాన్స్ఫర్ జరుగుతుంది అన్నది లేదు. ఇవాళ 1/7న L1 to L3 విట్నెస్ సమన్స్ ఉంటే నేను నా బాధ్యతగా వెళ్ళడం జరిగింది. మరి నా నెంబర్ పిలిచినప్పుడు అమ్మ నేను చీఫ్ చెప్పడానికి రెడీగా ఉన్నానని చెప్తే నాకు సమాధానం చెప్పకుండా ఆగస్టుకు వాయిదా వేశారు. అమ్మ నేను చీఫ్ చెప్పడానికి రెడీగా ఉన్నానంటే వాయిదా వేస్తారు ఏందమ్మా అని చెప్పానంటే, నువ్వు వచ్చినప్పుడల్లా న్యూసెన్స్ చేస్తావు, అడ్వకేట్స్ అందరూ ఏం చేస్తున్నారు, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు తీసుకుంటాను, మీ అందరూ అడ్వకేట్స్కి ఒకళ్ళకి ఇబ్బంది జరిగితే బాయ్కాట్లు చేస్తారు, మరి ఒక జడ్జి మీద ఎప్పుడు వచ్చిన అమ్మాయి న్యూసెన్స్ చేస్తూ ఉంటే అమ్మాయిని ఏం చేయరా, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు తీసుకుంటాను, పోలీసుల్ని లాయర్లని ప్రవోక్ చేసి నా మీదకి పిలిపించింది. మరి లాయర్లు దౌర్జన్యం చేసి నా సెల్లు లాక్కోబోయారు. మరి నాకు పబ్లిక్ కోర్టులో హరాస్మెంట్ జరిగితే మరి పబ్లిక్ కోర్టులో సెల్ యూజ్ చేయకూడదు, వీడియోస్ తీయకూడదు, ఫొటోస్ చేయకూడదు అంటే మరి దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు ఎక్కడి నుంచి వస్తాయి సార్?
సో ఒకవేళ నేను అక్కడ ఫోటోలు తీస్తుంటే నా సాక్ష్యం కోసమే కానీ పబ్లిక్ కోర్టుని అవమానించాలని కాదు, కోర్టును అవమానించాలని అంతే కాదు, యాజ్ ఎ అడ్వకేట్గా కానీ యాజ్ ఎ ప్రుడెన్షియల్ చదువుకున్న విక్టిమ్గా కానీ నేను అలా చేయను. నా ప్రూఫ్స్ కోసమే నేను తీశాను. మరి నా సెల్ లాక్కొని తలుపులు వేసేసి అమ్మాయిని దౌర్జన్యం చేయండి, తలుపులు వేసి లోపలే ఉంచండి అని చెప్పనని కస్తూరి అనే లాయరు నన్ను దౌర్జన్యం చేశాడు. మరి ఇలా జరిగినాక నేను బయటకు వచ్చి 1 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టాలని జరగగా మరి 1 టౌన్ చేశారు. ఇదంతా ఛార్జ్షీట్ అయిపోయినాక మా పరిధిలోకి రాదమ్మా, 2 టౌన్ పరిధిలోకి వెళ్ళమని చెప్పాను. 2 టౌన్ పరిధికి పంపించారు. 2 టౌన్ సిఎస్ఆర్ని పిలిపించి వాళ్ళతో నన్ను 2 టౌన్ సిఎస్ఆర్కి పంపించారు సార్. ఇప్పుడే నేను 2 టౌన్ సిఎస్ఆర్ దగ్గరికి వచ్చాను. నేను కంప్లైంట్ పెట్టాలి. ఇది నమస్తే అండి అందరికీ. నా 498 కేసు 2019లో రిజిస్టర్ అయిన 498 కేసు అధికార దుర్వినియోగం వలన మరి ఇంతవరకు డ్రాగ్ చేస్తే 8 ఏళ్ళైనా న్యాయం చేయకపోవటం వలన మరి నేను ఒక్క నిమిషం నా పిల్లల కోసం జైలుకి రావాల్సి వచ్చింది. అదొక్కటే కదా, అదొక్కటే కదా నా పిల్లల కోసం.